దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం, సమయాన్ని వృధా చేయకుండా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ఆనంద్ చదువుతాడు. మేము చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీ సంఘానికి దేవుడు ఈ ప్రపంచానికి అనుసంధానం చేస్తూ ఒక మంచి మాటను దేవుడు ఇక్కడ తెలియపరిచాడు. దేవుని పక్షాన చేసిన కార్యములను, చూపిన ప్రేమను, పరిచర్యలను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు అని రాయబడిందండి ఇక్కడ. దేవుడు మంచి మాట. మనం చూపిన ప్రేమ, మనం చేసిన కార్యాలు, దేవుని పక్షాన చేస్తున్న పరిచర్యలు, నీతిమంతుల పక్షాన, దేవుని బిడల పక్షాన, సేవకుల పక్షాన, సన్నిధి పక్షాన చేస్తున్న ప్రతి కార్యమును, ప్రతి ప్రేమను, చూపిస్తున్న ప్రతి ఈ ప్రేమ కార్యములను దేవుడు ఎప్పటికీ మరచిపోడు అని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు. మరువడు. మనిషి మర్చిపోవచ్చేమో కానీ దేవుడు ఎప్పటికీ నీవు చూపిన ప్రేమను మర్చిపోవటం లేదు. అందులో ఆయన యథార్థవంతుడు, అందులో ఆయన నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. అందులో మీరు చూపిన ప్రేమను, నిజంగా ఈరోజు ప్రేమకు ఒక ప్రత్యేకతను దేవుడిచ్చాడు ఈ ప్రపంచాన్ని. ప్రేమతో మనము దేనినైనా సాధించవచ్చు, దేనినైనా చేయవచ్చు. ప్రేమతో రాజ్యాన్ని కూడా కట్టచ్చు, పగతో రాజ్యాల్ని చేయించవచ్చు. ఎన్ని రాజ్యాలు పగతో రగిలిపోతున్నాయి చూడండి. అదే అక్కడ ప్రేమ స్థాపించబడితే రాజ్యాలు కలిసి ఉంటాయి. ప్రియులారా, ఇక్కడ అందుకే అన్నాడు, మనం ఈ లోకంలో ఉండి దేవుని పక్షాన్ని చూపిస్తున్న ప్రతి ప్రేమ మర్చిపోవట్లేదంట ఆయన. దానికి ఒక విలువ ఉందంట, ఒక ప్రత్యేకత ఉందంట. మనం ఇంకా ప్రేమతో కాపాడుకుంటున్నాడు తెలుసా? ఎన్ని ప్రాంతాలు ఈరోజు ప్రమాదంలో ఉన్నాయి తెలుసా? ఎన్ని దేశాలు ప్రమాదంలో ఉన్నాయి. చాలా కష్టాలు పాలైపోయి ఉన్నారు. బ్రెజిల్ చూసారా? బ్రెజిల్ ఎలా ఉందో చూసారా? కోలుకోవడం చాలా కష్టం. నీటిలో మునిగిపోయి ఉంది ఆ దేశం. విమానాలు కూడా ఇంకా బయటికి తీయలేదు, ఎగరలేదు, గాల్లో ఎగరడానికి లేదు. నీటిలో మునిగిపోయి ఉన్నాయి. మొత్తం వ్యవస్థలన్నీ మునిగిపోయి, నీటిలోంచి ఒకవేళ నడిచేద్దామంటే బ్రిడ్జిలన్నీ కూలిపోయి, ఎక్కడ వారు అక్కడే. బ్రతికున్న వాళ్ళు నిన్న 1000 మంది శవాలు తీశారు. 2 లక్షల మంది కనబడలేదు. చాలా చిన్న జనాభా కలిగిన దేశం అది. 2 లక్షల మంది ఇంకా కనబడలేదు. ఏ మట్టిలో కూలిపోయారో తెలియదు. 1000 మంది బయటికి కనబడితే విమానం మీద తీశారు, శవాలు తేలుతున్నాయి. కొందరైతే పెంకులు, పైకప్పులు తీసుకుని అక్కడ నిలబడి ఉన్నారు కాపాడండి. కింద నుంచి వెళ్ళి కాపాడడానికి లేదు. ఎవడైనా పైనుంచి వచ్చి విమానాల మీద వచ్చి ఏదైనా ఈ విషయాలు తెలుసుకుని సహాయ చర్యలు చేయడానికి ఇతర దేశాలు, మన దేశం ఏదైనా అక్కడ ప్రయత్నం చేస్తే ఎవరన్నా బ్రతకొచ్చు. చాలా ప్రమాదంలో ఉంది బ్రెజిల్. ఆకలి దెబ్బలతో ఉన్నారు. మిగిలిన వారు అక్కడక్కడ పైన దంపుకున్నవారు, కాచుకున్నవారు, ఎత్తైన ప్రాంతాల్లో ఉన్నవారు అలమటిస్తూ ఉన్నారు. అక్కడ టైటిల్ ఏం పెట్టాడంటే నిరస్త్రాయులు అయ్యారు. అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు అయిపోయారు, ఇంకా ఏది అందుకోలేని వారు అయిపోయారు, దిక్కుమాలు అయిపోయారు. ధనవంతులు అందరూ కూడా, మంచి టెక్నాలజీ కలిగిన వారు, విమానాశ్రయం కూడా బాగుంటుంది అక్కడ. ఇవన్నీ కూడా పనికిరానిగా అయిపోయాయి ఈరోజు. వ్యవస్థలన్నీ కూడా వారి టెక్నాలజీ వారిని కాపాడటం లేదు ఈరోజు. ఏం కురిసిందంటే అక్కడ కొండపోత వర్షం. నవాబు జలప్రాయంలో 40 దినాలు కూర్చుని వర్షం చూడండి. అలాంటి వర్షంలో ఒక కొంత అంత పెద్ద వర్షాన్ని కురిపించిన దేవుడు చెప్పాడు, మనందరికీ తెలుసు. అలా కురిపిస్తే నా పిల్లలందరూ లైవ్ అయిపోతారు. నవాబు ఇచ్చిన ఆ ప్రేమ బలిని, అంటే ఆ ప్రార్థన అంగీకరించి ఆ ప్రేమను చూసి ఇక మీదట నేను అలాంటి వర్షమును కురిపించనులే అని చెప్పాడు దేవుడు. ఒక మనిషి అంటే తన ప్రియమైన కుమారుడిగా నవాబు కుటుంబం ఇచ్చిన అర్పణ అంగీకరించి
అది దేవుడు తీసుకొని అప్పుడు చెప్పాడంట, ఇలాంటి భయంకరమైన జల ప్రళయానికి నేను రప్పించను అని దేవుడు చెప్పాడు. అందుకే రాలేదు ఇప్పటికీ కూడా, ఇన్ని సంవత్సరాలు అవుతుంది, వేల సంవత్సరాలు అయినా రాలేదు. ఎందుకంట ఒక 70 సంవత్సరాలలో కురవని వర్షం ఈ మధ్యలో కురిసిందంట, ఒక 4 రోజుల క్రితం కురిసిందంట. దానివల్ల పెద్ద పెద్ద అందమైన బ్రిడ్జీలు మధ్యలో తిరిగిపోయింది. మనం వెళ్ళే రోడ్డే కొంచెం డ్యామేజ్ అయితే వెళ్ళాం, అటు ఇటు వెళ్ళాం, ఇబ్బందుల పాలు అయిపోతాం. ఒక సిటీ, ఒక దేశం, ఒక రాష్ట్రం కాదు, ఒక జిల్లా కాదు, ఒక దేశం బలహీనం అయిపోయింది ఈరోజు. మీరు చూస్తున్నారో లేదు తెలియదు. ఎవరు కాపాడతారు చెప్పండి? ఎన్ని సెక్యూరిటీలు పెట్టుకొని ఉంటారు వాళ్ళు, ఎంత రక్షణ ప్రొటెక్షన్ వ్యవస్థ ఉంది వాళ్ళకి, ఎన్ని అంబులెన్స్ ఉండొచ్చు, ఎన్ని ఉన్నా యెహోవా పట్టణమును కాపాడని యెడల దాని కావలి కాయువారు మేలుకొని చూసారు. ఎన్ని ప్రొటెక్షన్ పెట్టినా ముందు ఆయన కాపాడాలి. లేదంటే ఆ పట్టణాలు కాదు, దేశాలు కాదు, ఆ వ్యక్తులు కాదు, ఆ మినిస్టర్స్ కాదు, ముఖ్యమంత్రులు కాదు, ప్రధానులు కాదు, రాష్ట్రపతులు కాదు, గవర్నర్లు కాదు, ఎవ్వరూ కూడా ఈ లోకంలో ఉండే అవకాశమే లేదు ఆయన కాపాడకపోతే. అందుకే 121వ అధ్యాయంలో ఉంటుంది, యెహోవాయే నిన్ను కాపాడు. ఇంకెవ్వరు కూడా నువ్వు వేసుకున్న ఈ రక్షణ కవచాలు కాదు, ఈ కేడుములు కాదు, ఈ డాలులు కాదు, నీ దగ్గర ఉన్న వెపన్స్ కాదు నన్ను కాపాడుతుందనడానికి. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మన బలం మనల్ని కాపాడటం లేదు తెలుసా, మన శక్తి మనల్ని కాపాడటం లేదు. బలవంతులను కూడా దేవుడు ఏం చేస్తాడట, బలహీనులుగా మార్చగలడు. మన ఇప్పుడు కూడా మన ప్రాణం మన చేతిలో లేదు, ఆయన చేతిలో ఉంది. ప్రాణము ప్రభు అయిన యెహోవా వస్త్రం, మరణం కూడా అన్ని కూడా ఆయన చేతిలో ఉన్నాయి. మనం అందుకే పౌలు అంటాడు, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవిస్తున్నాడు. నేను జీవించట్లేదు, ఆయన నాలో ఉండి ఈ జీవితాన్ని ముందుకి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. నమ్మిన వాళ్ళని చెప్తాం హల్లెలూయా. అందుకే నేను ఏమి సంభవించునో నీకు తెలియదని చెప్పిన దేవుడు రేపటి దినం గురించి అతిశయపడకుండా మనం ఏం చేయాలంటే, ఆ ప్రభువును మాత్రమే మనం ప్రేమిస్తూ ఉంటే చాలు. ఆయన ఎప్పటికీ నేను మర్చిపోనని దేవుడి దినాన్ని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీవు చూపిన ప్రేమ ఏ ఏ విషయాలలో, ఏ ఏ రంగాలలో ప్రభు పక్షాన నువ్వు చూపిస్తున్నావో ప్రతి ప్రేమను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది చాలా మంచి మాట. పరిచర్యను, ఉపచారమును పరిశుద్ధులకు చేస్తున్నా, దేవుని సన్నిధి, దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు చేస్తున్నా, సంఘానికి చేస్తున్నా ప్రతి కార్యమును ప్రభు చూస్తున్నాడట. నమ్మిన వారు చెప్తాం హల్లెలూయా. అసలు ఆలోచించేయండి, దేవుని సన్నిధిలో మనం అందరం మీద నాన్ని ఉన్నాం, నిలిచి ఉన్నాం. ప్రాణం ఉంది, మనకి ప్రాణం ఉన్నది కాబట్టి మనం ఇప్పుడు ప్రభుని స్తుతించాలి. యెహోవాను స్తుతించుట మంచిది. ఈ మంచిని మనం కాపాడుకున్నట్లయితే ప్రభు మనకి ఎప్పుడు కూడా మంచి చేస్తాడు. ఆ స్తుతుల మూలమున ఆయన దిగి వస్తాడు, దుర్గమును కూడా స్థాపిస్తానని చెప్తూ ఉన్నాడు. నమ్మిన వాళ్ళు చెప్దామా హల్లెలూయా. ఈ దినాన్ని ప్రభువుని మాత్రం మనం ప్రేమించాలి. అందరూ బాగా కూర్చున్నారు, లేదు చూసుకోండి, కరెక్ట్ కూర్చోండి. మీరందరూ కూడా బలంగా ఉన్నారు కదా, బాగా తినాలి. దేవుడే ఉన్నాడు కదా అని తినడం మానేశారని కదా, దేవుడే తినమని చెప్పారు. పోయి నీ అన్నము, చెప్పండి, పోయి నీ అన్నము సంతోషముగా తినము. ప్రభుని స్తుతించడానికి శక్తి కావాలి కదా, బలం కావాలి కదా. మీరు తినేదాన్ని ఇప్పుడు కూడా తింటూనే ఉండాలి. ఈ మధ్యలో స్లిమ్ అవడానికి భోజనం మానేస్తున్నారు చాలా మంది. తర్వాత ఇంక బలి అయిపోతారు. ఇంకా తర్వాత తినడానికి ఉండదు. మీకు తెలుసు అసలు విషయం. తర్వాత స్లిమ్ అయిపోయిన తర్వాత తిందామంటే గ్యాస్ట్రిక్ వస్తుంది, ప్రమాదం వచ్చి పడిపోతుంది. చాలా మంది తిని మానేస్తున్నారు. మీరు కాదు, మీరు మంచిగా చక్కగా పూజిస్తూ ఉంటారు. మీరు అదే చెప్తామా హల్లెలూయా. తిని ఏం చేయాలంట, ఏమంటారు, తిని పడుకుంటారా, పని చేయాలంటారా? తిని పని చేయాలి. మీరు స్లిమ్ అవ్వాలంటే భోజనం అనవసరం లేదు, నిలువు మోకాలు వేసి ప్రార్థన చేయండి. తెల్లవారుజాముని లేచిపోండి, చెమట కార్చండి, ప్రార్థన వాక్యం చదివేసుకోండి, నడక ప్రారంభించండి, శరీరాన్ని కష్టపెట్టండి, బట్టలు ఉతికినట్లుగా ఉతకండి శరీరాన్ని. మీ చెప్పు చేతుల్లో ఉండదు, మీ ఆధీనంలో ఉండదు. ఎక్కడ ఎలా మలుచుకోవాలో మీ చేతిలో ఉంది. దానికి కఠోరమైన శ్రమ పెట్టాలి. ఒక గంట అయినా ప్రార్థన చేయండి, నిలువు మోకాలు వేసి. శరీరం అంతా కూడా
స్లిమ్ అయిపోతుంది. దావీదు చెప్పాడు కదా, దావీదు ఎలా స్లిమ్ అయ్యాడంట? ఉపవాసం చేత నా మోకాళ్ళు బలహీనమాయను, అంటే సన్నం అయిపోయాయి. అంటే ప్రార్థన వల్ల ఏమైందంటే తన బాడీ సన్నం అయిపోయిందని చెప్తున్నాడు. బలహీనమైందంటే ఏంటి? లవ్ తగ్గిపోయాడు, చిక్కిపోయాడు, కృషి తగ్గిపోయింది. ప్రార్థన ద్వారా తిండి మానేసి మనం స్లిమ్ అవ్వాలంటే గ్యాస్ట్రిక్ వస్తుంది వాళ్ళకి, తర్వాత తిండి తినలేరు. ఇంత తింటే కడుపు నిండిపోద్ది, తర్వాత ప్రాబ్లంలోకి వెళ్ళిపోతారు. అందుకని శుభ్రంగా తినండి, మీకు ఇచ్చిన కాలకి తినండి, ప్రార్థన చేయండి. ఒక మనిషి అంటే మీకు ఒక సీక్రెట్ చెప్పాలని చెప్తున్నాను. ఒక మనిషి లావ్ అవ్వడానికి గల కారణం ఏమిటంటే భోజనం తిన్న వెంటనే పడుకుంటే లావ్ అవుతారు. ఇదే కారణం. సన్నం అవ్వాలంటే భోజనం తిన్న తర్వాత గంట వరకు పడుకోకూడదు ఎవరు కూడా. ఇది చెప్పడం సులువే కానీ ఎవరు చేయలేదు తెలుసా? అదే చెప్తామా? భోజనం చేసినట్టు ఏమొస్తుంది మనకి? అందువల్లే మనిషికి కూడా ఇబ్బంది ఎదురవుతా ఉంది. అంటే ఈ రోజు ప్రపంచం యావత్తు కూడా దేహం మీదకి వచ్చాడు, మనసు దేహం మీద పెట్టాడు. ఈ రోజు ఒకప్పుడు వదిలేసాడు, ఈ దేహం ఎలా పోతే పోనీ అని వదిలేసాడు. ఈ రోజు మనిషి దీన్ని కేర్ లో పెట్టాడు, దీని మీద దృష్టి పెట్టి దీనికి కొంత ధనాన్ని కేటాయించుకొని దీన్ని ఎలాగైనా సరే బాగు చేసుకోవాలని ఒక జ్ఞానంతో దీని మీద పడ్డాడు. అందుకే మీరు తెల్లవారుజాముని హైవేకి వస్తే, రోడ్ల మీదకి వస్తే, తెల్లవారుజాము 4 గంటలకు వస్తే ఎంతమంది ఏం చేస్తారు చెప్పండి? వాకింగ్, రన్నింగ్, జాగింగ్, ఎక్సర్సైజులు. ఆడ మగ తేడా లేదు, అందరూ ప్యాంట్లు వేసుకుని వచ్చేస్తున్నారు. ఎవరు ఆడవాలో తెలియదు, ఎవరు మగవాలో తెలియదు. తెల్లవారుజాము చూస్తాం, నేను చూస్తూ ఉంటాను. అదే చెప్తామా? హల్లెలూయా. ఎవరి పని వాళ్ళు చేసుకొని ఈ శరీరాన్ని సుమారు ఒక 2 గంటలు నలకొట్టుకొని బట్టలన్నీ నానిపేసుకొని, స్నానం చేసి కాదు, ఆ చెమటతో నానిపేసుకొని వారి ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు ఏది కలిగి ఉంటే ఆ బ్యాగ్ కట్టుకొని ఇలా బాడీని నలకొట్టుకుంటున్నారు, బాడీని ఒక లెవెల్లో ఉంచుకుంటున్నారు. ఎందుకంటే దీని విలువ తెలియకపోతే మనం పాడు చేసుకునే ప్రమాదం ఉంది. అలా చెప్తామా? హల్లెలూయా. అయితే క్రైస్తవులకి అయితే దేవుడు ఒకటి ఇచ్చాడు, ప్రార్థన ఇచ్చాడు. ప్రార్థన ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు, బాడీ లైన్ లో ఉంచుకోవచ్చు. మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో మీరు చూసుకోండి. నెలకొట్టాలి, ఆయాసం రావాలి. మెట్లెక్కుతున్నప్పుడు ఎలా ఆయాసం వస్తుందో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అలాంటి ఆయాసం రావాలి. అప్పుడు నీవు తగ్గిపోతున్నట్టు లెక్క అవుతుంది. ప్రార్థన దేవునికి అందుతుంది, నీ దేహాన్ని దేవుడు బాగు చేస్తాడు. బలహీనం అయిపోయిన తర్వాత మనం ప్రభుని స్తుతించలేము, సన్నిధికి రాలేము, సన్నిధికి వచ్చి ప్రార్థన చేయలేము. గట్టిగా చప్పట్లు కొట్టలేము, చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి అంటాం. ఎంతమంది కొట్టగలరో చెప్పండి? చేతులు నొప్పులు వస్తున్నాయంటే మీలో బ్లడ్ తగ్గిపోయిందని అర్థం. బట్టలు దిగుతున్నప్పుడు చేతులు నచ్చినా, అరచేతులు నొప్పి వచ్చినా వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. మీరు ఎంత ఉందో చెక్ చేసుకొని, 5.5 లీటర్లు కాదు, 5.5 లీటర్లు అందరికి ఉంటుంది, పాడైపోయింది అది. అందులో హిమోగ్లోబిన్ అనేది 14.5 ఉండాలి. ఈ బ్లడ్ అంతా అది కాపాడుతూ ఉంటది. దాన్ని కూడా మీరు చూసుకుంటూ ఉండాలి, దాన్ని మెరుగు చేసుకుంటూ ఉంటే మీ 5.5 లీటర్ల రక్తం కూడా బాగుండి మీ చేతులు నొప్పులు రావు. అది చూద్దామా? హల్లెలూయా. ఎక్కువ కూర్చున్నప్పుడు కాళ్ళు తిమ్మురులు రావు. లేచిన వెంటనే కాళ్ళు లేనట్టు ఉంటుంది, మొదలు తిమ్మిరెక్కేసి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్ని పోవాలంటే మీరు మోకాళ్ళు ప్రార్థన ఎక్కువ చేయండి. యేసు ప్రభువు ఏ ప్రార్థన చేశారు? మోకాళ్ళు ప్రార్థన చేశారు భూమి మీద ఉన్నప్పుడు. యేసు ప్రభువు చూడండి ఎంత యవనస్తుడు, ఎంత స్లిమ్ గా ఉంటాడు. ప్రత్యేకించబడిన వాడు అంటాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. దేవుడు ఏ కోణంలో చూసినా తర్కానికి నిలబడాలి. అందుకే ఈ ప్రపంచం అంతా కూర్చొని ఎవరు పవిత్రుడు, ఎవరు పరిశుద్ధుడు, ఎవరు నీతిమంతుడని ఒక లెక్కలోనికి వచ్చి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అన్నారు. ఈరోజు తీసేమనండి. ఎవరన్నా రాముడు శకం అన్నాడా? క్రీస్తు శకం అన్నాడా? ఏ పుస్తకాల్లో రాయబడ్డదా? ఉండదు. ఎందుకంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడే ఎప్పుడు కూడా. వారి నోటితోటే దాన్ని ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే కృష్ణుడు దేవుడు కాదు, ఉంటుంటే ఆధారాలు ఉంటుంటే రాజులు రాజ్య పరిపాలన చేశారు. దేవుడు వేరు, మనుష్యులు వేరు. మీకు కూడా తెలుసా? మనుష్యులు దేవుడు ఒకేలా ఉండకూడదు. దేవుడికి భార్య పిల్లలు ఉండి, మనుషులకి భార్య పిల్లలు ఉంటే దేవుడు వ్యత్యాసం ఏంటి? ప్రత్యేకత ఏంటి?
సుఖ సౌఖ్యాలతో ఉన్నట్టే కదా. మరి యేసుప్రభువు ప్రత్యేకించబడిన పరిశుద్ధుడు, పాపము లేని దేవుడు, ముక్తిలో లేదు, వచ్చి వెళ్ళడంలో లేదు, సిలువ మరణంలో లేదు, 33.5 సంవత్సరాల కాలంలో జీవించడంలో లేదు, ఏ పాపము అంటకుండా బ్రతికి చూపించాడు. పాపులలో చేరక ప్రత్యేకించబడిన దేవుడు. అదే చేద్దామా? ఆ దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందుకే ఒప్పుకొని తీరాలి ప్రపంచం అంతా. ఈరోజు ఎన్ని అవాంతరాలతో, ఎన్ని బోటక మాటలతో, ఎన్ని మీడియాలతో ఆయన్ని శంకించాలని, వాదించాలని, బాధపెట్టాలని, ఆయన అవమానపరచాలని తలంచిన ఎవరి వల్ల అంటే ఆధారాలు లేవు. దేవుడు ఒకడే ఆధారము, ప్రపంచానికి దిక్కాలి. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 17వ వచనంలో రాయబడింది, ఎవడొచ్చి నేను ఉన్నానన్నా సరే, అక్కడ ప్రభువాడు చెప్పాడు, ఇదిగో నేనే అన్నాడు అనుకోండి. ఎవడన్నా అక్కడ మాట రాయబడి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని, అందరికంటే ముందుగా ఉన్నవాడు ఎవరు, అందుకే ఆయన పేరు పెట్టాడు. తీసేవాడు ఎవరున్నా, నరేంద్ర మోడీ తీసేవాడు తీయడానికి లేదు. ఆయన ఉన్నవాడు, ఈ కాలాన్ని లెక్కించడానికి యుగ పురుషుడు, శక పురుషుడు ఆయన. అందుకే అంటాడు, ఆదియు అంతము నేనే, అల్ప ఉభయగయు నేనే, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాను నేను, మారని వాడను. అందుకే అంటాడు, అందరికంటే ముందుగా ఉన్నవాడు, అన్నిటికీ ఆధారభూతుడు. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతిదీ కూడా ఆయన చేతి గుండా, ఆయన మాట గుండా వచ్చింది. అదే చెప్తామా? హల్లెలూయా. రెండు చేతులు ఉంటే చెప్పండి హల్లెలూయా. రెండు చేతులు లేవనుకోండి చెప్పవసరం లేదు, నేను కూడా అడగను కదా. రెండు చేతులు లేని అలాగే చెప్పరు. చేతులు ఎవరిచ్చారు మనకి? దేవుడు ఇచ్చాడు కాబట్టి చేతులు పోతే ఇక్కడ దొరకవు. మీరు ఆలోచించండి, దేవుడు ఇచ్చాడే లేదు ఎక్కడ కదా అర్థం అవుతుంది. డాక్టర్ గారు నా చేయి కొంచెం తేడాగా ఉందని మంచి చేయమని అంటే ఎత్తడా, రబ్బర్ చేయమంటే ఇస్తారు. ఒరిజినల్ చేయి దేవుని దగ్గర ఉంటుంది. ఇవ్వాలి అంటే ఆయన ఇవ్వాలి, మళ్ళీ దాన్ని నిర్మించాలంటే ఆయన క్రియేటర్. ఆయన ఏదైనా చేయగలడు, తీసుకోగలడు, ఇవ్వగలడు, అద్భుతాలు చేయగలడు. 38 సంవత్సరాల నుంచి చెట్టు కింద పడి ఉన్నాడు, అందరు చూసి వెళ్ళిపోతున్నారు, కనీసం చర్చలో కూడా తీసుకెళ్ళలేదని చెప్పాడు వాడు. నా ఎందుకు కనికరపడి ఎవరు కూడా చేయి పట్టుకుని ఎవరు లోపలికి తీసుకుని వెళ్ళలేదు. నేనే నడవలేని స్థితిలో ఉన్నానంటే యేసు వస్తాడు, కనికరించి చేతుల నుంచి బాగు చేస్తాడు. వాడు చీల మండలాల్లో ఏమొచ్చిందంట? బలం వచ్చింది, నడిచే శక్తి వచ్చిందంట. వాడు 38 సంవత్సరాలు చచ్చిపడిపోయి కూర్చున్న ఆ వ్యక్తి లేచి నిలబడి గంతులు వేసి ప్రభుని స్తుతించాడు. దేవుడు సమర్థుడు, ఏదైనా చేయగలడు. యుగములోనైనా, తరాలలోనైనా, ఏ కాలాల్లోనైనా ఆయన ప్రేమను వెల్లడి చేయగల దేవుడు. అలాంటి దేవుణ్ణి, అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ప్రియులారా. ఆయన పక్షాన చూపిస్తున్న ప్రతి ప్రేమను దేవుడు మర్చిపోనని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నమ్మిన వాళ్ళు చెప్తాం. మొన్నటి దినం నేను 2 రోజుల క్రితం ఒక దగ్గరికి నేను వెళ్ళాను. పాస్టర్లు మనకు సంబంధించిన పాస్టర్ కాన్ఫరెన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడికి అమలాపురం నుంచి ఒక పాస్టర్ గారిని దానికి ఆహ్వానించారు. ఈ ఫెలోషిప్ తరఫున ఆహ్వానించారు. ఆయన ఒక మినిస్ట్రీని కూడా జరిగిస్తారు. అమలాపురం అంటే మనం యానం వెళ్ళాం కదా, ఆ బ్రిడ్జి అమలాపురం. అవతల బ్రిడ్జి అంచిన అమలాపురం ఉంది, అవతల యానం ఉంది. మనం వెళ్ళి ఆ బ్రిడ్జి కింద ఉందని చూడండి, అదే అమలాపురం. ఆ బ్రిడ్జి అమలాపురం చాలా మంచి సిటీ అది. అవతలకి వెళ్తే అక్కడ పార్లమెంట్ కూడా ఉంది. 50 రూపాయల మీద ఉంటది కదా బిల్డింగ్, ఆ బిల్డింగ్ కూడా అక్కడ ఉంది. ఆ బిల్డింగ్ కట్టించిన వ్యక్తి విమానం యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు, జిఎంసి బాలయ్య గారు. మనకి అంత తెలియదు, చంద్రబాబు విమాన యాక్సిడెంట్ లో చనిపోయాడని చెప్తారు. ఆయన ఫోటో కూడా మనం చూసాం, అక్కడ స్టాచ్యూ కూడా అక్కడ ఉంది. ఆటో దగ్గరే మనం చూసాం కదా. ఆయనే జిఎంసి బాలయ్య అంటే. ఆయన స్పీకర్ గా పనిచేశాడు, దళితుడై ఉండి మన ఇండియన్ ఈ గవర్నమెంట్ లో ఒక ఉన్నతమైన పోస్ట్ లో ఉన్నాడు. ముఖ్యమంత్రి కంటే మంచి పోస్ట్. అలాంటి వ్యక్తి మరి ఏ మిస్టరీయో తెలియదు, ఏ ప్లానో తెలియదు, చంపబడ్డాడో తెలియదు. ఆ విపత్తు, ప్రళయం, ఆ విపత్తు, ఆ ప్రమాదము వాతావరణం ద్వారా వచ్చిందో తెలియదు. అంటే కొబ్బరి కొమ్మలకి తగిలి విమానం కూలిపోయిందని చెప్తారు. కోనసీమ ఏరియాలో కొబ్బరి చెట్టుకి తగిలి ఆ రోజు అలా తను బలైపోయాడని అంటూ ఉంటారు. ఆ ఏరియా నుంచి సాములు వచ్చారు. అలాగే చూద్దామా? ఆ ఏరియా కొబ్బరి తోటలకు ప్రసిద్ధి అనమాట.
కోనసీమ ఏరియా అంటే అవన్నీ చూడాలి, చాలా ఊపిరి కావాలి, చాలా బడ్జెట్ కూడా కావాలి. అదే చెప్దామా? అయితే ప్రియులారా, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ మాట మనతో మాట్లాడు, నీవు చూపిన ప్రేమను మర్చిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు ఎప్పుడు కూడా ఏ విధంగానూ కూడా మర్చిపోతాడు దేవుడు అని మాత్రం అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు కూడా ఆ సేవకుడు వచ్చాడు, వాక్యాన్ని బోధించాడు. వాక్యాన్ని బోధించినప్పుడు ఆయన సేవ పరిచర్యలో కలిగిన కష్టాన్ని బట్టి ప్రార్థించినప్పుడు, ప్రభువుని అడిగినప్పుడు, వేడుకున్నప్పుడు, ఎలా పోషించబడాలని అనుకున్నప్పుడు, ఒకానొక దినాన్ని తన సన్నిధిలో ఎదిగిన ఒక కుమారుడు చదువుకొని ఉన్నతమైన స్థితికి వెళ్లి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం సంపాదించాడు. ఈయన క్లిష్ట పరిస్థితుల్లో ఈ సేవ పరిచర్యలో, ప్రభా మాకు సహాయం దయచేయండి, ఆత్మలు కట్టుటకు, ఇక్కడ నివాసం ఉండుటకు, ఈ పరిచర్యను తుదముట్టించండి అని దేవుని వేడుకుంటూ సేవకులు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. సంఘ క్షేమం కోరి, సేవ పరిచర్య నిమిత్తము, సమాజం కొరకు, ఆ పరిస్థితుల కొరకు, వ్యతిరేకతల కొరకు, విరోధుల కొరకు, శత్రువుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. సేవకుల యొక్క లక్షణం, భారం, వారు ప్రార్థన మీద బేస్ అయి ఉంటారు, ఎవరి మీద బేస్ అవ్వరు. నిజమైన సేవకులు ఎప్పుడు కూడా ప్రార్థనతో వారి జీవితాన్ని కట్టుకుంటారు, వేరే లావాదేవీలో ఉంటారు. అలాంటి వారు కూడా చెప్తా ఉంటారు. అందుకే చూడండి, కొర్నేలు గురించి దేవుడు చెప్పిన అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 10వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 3వ వచనం మనం కూడా చూడండి ఒకసారి, మూవ్ చేసుకుందాం. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకముగా చేరినవి. హల్లెలూయా చెప్తామా? అంత గొప్ప భాగ్యం. కొర్నేలు ఒకవేళ మర్చిపోయి ఉండొచ్చు, ప్రార్థనే కాదు కొర్నేలు చేసేది, మంచి మంచి కార్యక్రమాలు జరిగిస్తున్నాడు దేవుని పేరిట, ఉపకారం చేస్తున్నాడంట, అపకారం చేయటం లేదు. ప్రార్థనా పనులు ఎప్పుడు కూడా ఉపకారమే చేస్తారు, అపకారం ఎవరికి చెయ్యకూడదు. నేను చెప్తా ఉంటాను కదా, పగ ఏదున్నా దాన్ని చంపేయాలి, లోపలే చంపేయాలి. అది బయట పెట్టేమా అది మనల్ని చంపేస్తుంది. పగను మనం చంపకపోతే ఆ పగ మనల్ని చంపేస్తుంది. పగ తీర్చడం నా పని అని ప్రభువు చెప్పాడు కాబట్టి ఆయనకి వదిలేయాలి ఏదైనా సరే. ప్రార్థనా పరుడిగా ధర్మ కార్యములు ఎన్నో చేస్తున్నాడు, అవి ప్రతీది కూడా మర్చిపోకుండా వెళ్ళాడు దేవుని దగ్గరికి. ఎంత గొప్ప భాగ్యం మీరు చూడండి ఒకసారి. నువ్వు చేస్తున్న ప్రతి ప్రేమ కార్యము దేవుడి దగ్గరికి వెళ్తుంది, నువ్వు కంగారు పడవద్దు. ఆ దూతం చూసి భయపడిపోయాడట కొర్నేలు. భయపడకు, నేను ఒక మంచి విషయం చెప్పడానికి నీ ఇంటికి వచ్చాను. అదేంటంటే, నువ్వు చేస్తున్నావు కదా కొన్ని కొన్ని కార్యక్రమాలు నా పేరట, అవన్నీ కూడా జ్ఞాపకముగా ప్రభు దగ్గరికి చేయాలి. అంటే నేను చేసినవన్నీ కూడా ఎప్పుడో వెళ్ళిపోయి దేవుని దగ్గరికి చూడండి. నేను చేసినవన్నీ కూడా ఎప్పుడో దేవుని దగ్గరికి వెళ్ళిపోయి సరే ఆలోచించి. ఒక నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలు తలపెడుతూనే ఉంటాడు. అదే క్రైస్తవ జీవితానికి అర్థం. ఏమి చేయలేకపోతే ఆ జీవితానికి అర్థమే లేదు. యేసు ప్రభువారు మన కొరకు ప్రాణాన్ని వదిలేశాడు, పరలోకాన్ని వదిలేశాడు, సర్వమును సమస్తము మనకి ఇచ్చాడు. ఆయన కొరకు మనం ప్రేమ చూపించాలి. ప్రేమ లేనివాడు నావాడు కాదన్నాడు. సన్నిధి పరిచర్య ఒక ప్రేమ, సేవకులకు చేసేది ఒక ప్రేమ, సంఘానికి చేసేది ఒక ప్రేమ, సన్నిధిని అలంకరించడం ఒక ప్రేమ, దేవుని పేరిట. ఇంకనూ చేస్తూ ఉండండి, ఇంకనూ చేస్తూ ఉండండి. ఆ మాటలు అది చెప్పాడు 6:10. ఇంకనూ చేస్తూ ఉండండి, ఉన్నాను కదా, మీరు చూపిన ప్రేమను మర్చిపోవటకు నేను అన్యాయస్తుడను కాను. మీరు ఏదైతే చాలా మంచి విషయం. ఏలియా గారికి విధవరాలు ఏం పెట్టి చెప్పండి. రొట్టె అంటే చాలా పెద్దది ఏమి కాదది, చిన్నది అన్నది. ఏలియా గారికి పెట్టింది చిన్నది. ఏలియా గారు మరీ అడిగారు. కరువు, దేశమంతా కరువు. ఏలియా గారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు పరిచయం అయ్యాడు. ఆవిడ చెప్పింది, నా ఇంట్లో అంత పెట్టడానికి ఏమీ లేదండి, పట్టెడు పిండి, పుట్టిన నూనె ఉంది, అది నా కొడుక్కి నేను రొట్టె కాల్చుకొని తినాలి, అంతకు మించి నా దగ్గర ఏది లేదంటే ఏలియా గారు అన్నారు, అందులో వచ్చే మొదటిది నాకు ఏంటన్నాడు. అదే చూద్దామా? హల్లెలూయా. విశ్వాసం ఇచ్చింది, నిజంగా వెళ్ళి ప్రేమతో వండింది, తెచ్చి ఏలియా గారికి పెట్టింది. మనం అయితే పెట్టగలుగుతామా? టైం అలాంటిది.
మనకి లేనప్పుడు పెట్టగలుగుతామా? ఆ ఉన్న దాంట్లోనే పెట్టగలిగితే, ఆ ఉన్న దానితోటే ప్రభుని ప్రేమించగలిగితే నీ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. నమ్మిన వాళ్ళని చెప్దాం హల్లెలూయా అని. చాలా మంచి మాట ఉంది, నేను చదువుతాను చూడండి. ఒకటి రాజుల గ్రంథం చాలా చక్కటి మాట, అందరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి రాజుల గ్రంథం నేను చదువుతున్నాను 17వ అధ్యాయము. నేను చదువుతున్నాను 12వ వచనం. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పొలలు ఏరుకున్నట్టుకై వచ్చి తినని అనేను. ఇది సత్యం, వాస్తవం. నిజంగా ఆమె పొలలు ఏరుకోవడానికి రావడానికి ఆ పరిస్థితి కూడా ఎందుకు దేవుడు పెట్టాడంటే ఏలియాకు పరిచయం అవ్వాలి. ఆవిడ ఏలియానేమో కొండ మీద నుంచి దిగి వెళ్ళమన్నాడు. నేను ఒక విధవరాలకు ఆజ్ఞాపించాను, ఆమె నేను పోషిస్తుంది కరువులో చెప్పాడు. మరి ఇద్దరికి కూడా టచ్అప్ అవ్వాలంటే ఆమె పొలలు ఏరుకోవడానికి రావాలి. ఆ కరువులో దేవుడు ఏర్పాట్లు. పొలలు ఏరుకోవడానికి వచ్చిందంట. ఆమె తన కొడుకు చచ్చిపోకుండా ఈ రొట్టెలు కాల్చుకొని తినాలంటే కట్టెలు కావాలి. దాన్ని ఏరుకోవడానికి ఈ కొండ దగ్గరికి వచ్చింది. ఏలియా గారు కొండ మీద దిగి వచ్చాడు. ఇద్దరు కూడా నాచుకుంటారు. అడిగితే చెప్తున్న మాట ఇది. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎదుగు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకునము. హలో చెప్తామా? హల్లెలూయా. పాస్టర్ గారికి దేవుని సేవకునికి పెట్టడానికి మన దగ్గర ఏమి ఉండవు. ఊరంతా పెట్టుకుంటాము ఏదన్నా చేసుకుంటే. ఎక్కర్లేని చుట్టాలందరూ వచ్చేస్తారు ఆ రోజు. కానీ సేవకును మాత్రం మొదటిది ఏది కూడా ఉండదు నీ జీవితంలో. అక్కనున్న పొల్లమ్మను కూడా పిలుస్తాం, దూరంగా ఉన్న ఎల్లమ్మను కూడా పిలుస్తాం. అప్పుడు వరకు నిన్ను తిట్టి మోసేసిన అమ్మను కూడా పిలిచి ఒక 2-3 అప్పాలు పెట్టచ్చు, లేదంటే ఏదో మీరు వండుకుందా పెట్టచ్చు. కానీ సేవకులు మనం మర్చిపోతా ఉంటాం. నువ్వు అలాగే చేయి, వెళ్ళి ఉండు, కానీ మొదటిది మాత్రం నాకు తెచ్చిపెట్టు. ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నారు. విశ్వాసం కూడా ఇక్కడ పనిచేయాలి ప్రియుల. మొదటిది నాకు అక్కడ ఉన్నదేమో కొంచెం, నేను నా బిడ్డ బ్రతకాలంటే అప్పాలు చేసుకొని తినడానికి ఇక్కడికి వచ్చాను, పొలంలో అయిపోవడానికి వచ్చాను. అయితే అలాగే చెయ్యి, కానీ కాల్చిన మొదలు ఉంటుంది కదా తెచ్చి నాకు ఇవ్వంటారు. అలాగే చెప్తామా? హల్లెలూయా. నువ్వు దేవుని పక్షాన చూపిన ప్రేమ ఆయన మర్చిపోడు. మీరు మాత్రం జ్ఞాపకం చేసుకోండి. మొదటి ప్రేమ దేవుని పక్షాన ఉందో మీకు ఒకసారి ఆలోచించండి. ఎంతమంది ఉన్నారు? భోజనం 4 పెడుతున్నారు. నాకు ఉన్న వాళ్ళందరూ ఇది ఏం చేస్తున్నారు? మరి మీరు విజయకాలు కూడా పెట్టాలి, దూరంగా ఉన్న పెట్టాలి. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన నా ప్రేమ నా నిబంధన వీడిపోదు. నీకు ఆశీర్వాదం. ఆ షాట్లు ఎవరు కనపట్లేదు మరి నాకు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ, అందరూ పెట్టాలి కదా మరి సాయంత్రం భోజనం. మీరు అందరూ కూడా ప్రిపేర్ అయిపోవాలి. నీకు ఆశీర్వాదం రావాలి. నేను తింటానా లేదా పక్కన పెట్టేయండి. మీరు ఎంత దూరంగా ఉన్నా కరుణ, మీరు అందరు కూడా సంఘం అంతా కూడా మీకు చేయాల్సిన బాధ్యత. అంకిత గారు అందరి లిస్ట్ లో ఉండాలి. 4 కనపడుతున్నారు నాకు, లేదా 4-5 కనపడుతున్నారు, ఇంకెవరు కనపడలేదు. మరి మీరు దీవించబడద్దా? మీరు దేవుని రాజ్యించారుగా, దేవుడు మర్చిపోకుండా ఉండాలనే కార్యం మీ పక్షాన్ని జరగాలి కదా. మనసుకి మార్గాలు ఉంటాయి, పెట్టచ్చు, ఎక్కడ ఉన్నా సరే పెట్టచ్చు. అలాగే చెప్తామా? ఇది ప్రేమతో చెప్తున్నాను, మీరు దీవించబడాలని. భోజనం ప్రాముఖ్యం కాదు, కానీ అదొక నియమము కాబట్టి, అదొక నిబంధన కాబట్టి, ప్రభువును మనం ఏ విధంగా ప్రేమించినా ఆయన మనకి చిన్న చూపు ఏమి చూడటం మనకి ఎప్పుడు కూడా. అదే చెప్తున్నాడు అక్కడ ఆమెతో, అదే చెప్తున్నాడు, విధవరాలతో చెప్తున్నాడు. అప్పుడు ఆమెతో ఎట్లా, నువ్వు భయపడవద్దు. నువ్వు భయపడుతున్నావా? చాలదనుకుంటున్నావా? నేను ఎవరో నీకు తెలుసా? అసలు నేను దేవుని సేవకుని, ప్రతినిధిని. నాకు పెడితే నీకేమీ కాదు, నువ్వు భయపడవద్దు, నువ్వు వెళ్ళు, అలాగే ఉండు. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదలు తెచ్చేయి, తర్వాత నువ్వు చూస్తావు. నిజంగా ఎంత మంచి మాట అనేది. అక్కడ చూడండి, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకును.
భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుట్టిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడని నిన్ను. అసలు విషయం అదేనమాట. కరువులో ఉన్నావు కదా, ఈ రోజుకి కాదు నీకు కావాల్సింది. 3.5 సంవత్సరాలు ఇక్కడ కరువు ఉంది, వర్షం రాదు. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తాను ఆల్రెడీ. ఏలే చెప్తున్నాడు, రాదు ఇంక ఈ ప్రాంతాల మీద వర్షం కురదు, అందరు కరువులో ఉండాల్సిందే. గేదెలు చచ్చిపోతాయి, మేకలు చచ్చిపోతాయి, గడ్డి ఉండదు, తిండి ఉండదు, అంతంత మాత్రమే బ్రతుకులు ఉంటాయి. కానీ నువ్వు పోషించబడతావు. నువ్వు ఒక అద్భుతమైన సాక్ష్యం ఇస్తావు ప్రపంచానికి. నువ్వు మొదట నాటి పెట్టినట్లయితే, ఈ సేవకుని గుర్తించినట్లయితే. అప్పుడు కింద ఉంది చూడండి ఆ మాట, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడని. అంతటా ఆమె ఏలీయా చెప్పిన మాట చొప్పున చేయగా, సేవకుడు చెప్పినట్లుగా చేసిందండి. అది ఎంతమా సేవకుడు చెప్పినట్టుగా చేసింది. ఇంకా ధైర్యం వచ్చేసింది. ఇంకా చచ్చిపోయినా పర్వాలేదు, ఆ సేవకుడికి పెట్టి నేను చచ్చిపోతాను అనుకున్నది. కానీ విషయం ఏంటి, అక్కడ 3.5 సంవత్సరాలు పోషించబడతాయి. ఇక్కడ ఎవరికి తిండి లేకపోతే. చాలా మంది విధవరాలు పస్తులు పడవచ్చు, ఇక్కడ అవస్థలు పడవచ్చు, కానీ నీకు ఏ అవస్థ ఉండదు. ఎందుకంటే నేను ఉన్నాను ఇక్కడ. నీళ్ళు ప్రార్థనతో నింపబడుతుంది. నువ్వు చూపిన ప్రేమను నా దేవుడు మర్చిపోడు. నువ్వు కొంచెమే పెట్టావు, కానీ నీకు 3.5 సంవత్సరాలు అప్పాలు పెడుతూనే ఉంటాడు దేవుడు. ఎంత గొప్ప భాగ్యం. ఒకసారి ఆలోచించండి. దైవజనుడు చెప్పినట్లుగా చేసింది, మొదటి అప్పం పెట్టింది. నిజంగా అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఆమె జీవితంలో చూసింది. 16వ వచనం, యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. నమ్మిన వాళ్ళు చెప్తాం హల్లెలూయా. అంత గొప్ప భాగ్యం. మొన్న నేను విజయవాడ వెళ్ళినప్పుడు, ఇంకా మీకు చెప్పలేదు, విజయకు అందరికి వెళ్ళినప్పుడు నాకు కొత్త నోట్లు ఇచ్చారు. ఇప్పటికీ దాచుకున్నాను. అది ఆ రోజు అక్కడ పాలు పొంగించడానికి వెళ్ళాను. టైం ఏమీ లేదు. నాన్నగారు చాలా శ్రమపడి రైల్వే స్టేషన్కి వచ్చి మమ్మల్ని వారే తీసుకుని వెళ్ళి అవన్నీ రూట్లని చూపించారు. ఆ రోజు వారి అర్పణలు భాగములు అన్ని ఇచ్చినప్పుడు అవి భద్రం చేసుకున్నాను అనమాట. నేను తగిన సమయంలో దేవుని కోసం అవసరాలు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రేమ, మన ప్రియులు చేసే కార్యాలను ఒక్కొక్కసారి కొనియాడటానికి సాక్షిగా నేను ఉచిత చెప్తా ఉంటున్నాను అనమాట. నమ్మిన వాళ్ళు చెప్తామా హల్లెలూయా. అంటే నువ్వు చూపిన ప్రేమను ఆయన మర్చిపోడు. నేను ఎంతైతే కొనియాడుతూ ఉంటానో, ఎంతైతే ఆనందపడుతూ ఉంటానో మీరు చేసిన దానికి ఒక సేవకుడు సంతోషించినప్పుడు వీళ్ళు దీవించబడుతుంది అన్నమాట. సేవకుడు ఎప్పుడు బాధపడకూడదు అనమాట. మీరు చేసే ప్రతి కార్యంలో నిజంగా సంతోషం కలిగేలా ఉంటే, సేవకుడైన ఏలియాను సంతోషపరిచింది. 3.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 6 నెలలు వర్షం కొరకపోతే ఈ విధవరాలే పోషించబడింది. యేసు ప్రభువు వచ్చిన తర్వాత కూడా చెప్పాడు ఈమె గురించి, మర్చిపోలేదు ఈమెను. అంతమంది సారేపతి గ్రామంలో విధవరాలు ఉన్నప్పటికీ ఏలియాను పోషించిన విధవరాలే పోషించబడ్డాది అని ప్రభు విట్నెస్ ఇస్తాడు ఆ ప్రపంచంలో. ఆయన వచ్చిన తర్వాత కూడా చెప్తాడు. ఎందుకంటే ఎంత పెట్టింది ఏలియాకు? మొట్టమొదట చిన్న రొట్టె తీసి, నేను ద్రాక్షారసం అప్పుడు ఇస్తాను చూడండి. అంతకంటే ఒక అప్పం, ఎవలు అనుకోండి జొన్నలు లేదా గోధుమలు, ఆ రోజులు ఎక్కువ ఉపయోగించేవారు. ఎవలు అంటే జొన్నలు, గోధుమలు, సన్ పేస్ట్, మంచి ఫుడ్ అనమాట. ఈరోజు గోధుమలు అంటే ప్రపంచం అంతా తింటున్న ఫుడ్ గోధుమలు. ఇందాక చెప్పుకున్నాం కదా, స్లిమ్ అవడానికి చపాతీ అని. అదనమాట. ప్రతి మనిషి ప్రతి సాయంత్రం 2 చపాతీలు తిని పడుకుంటే సన్నం అయిపోతాడు. చపాతీలు తిని మళ్ళీ భోజనం తినేయకూడదు, భోజనాలు తిని మళ్ళీ ఉన్నాయని తినేయకూడదు. ఏంటంటే నేను తింటున్నా సన్నం అవ్వలేదంటే నువ్వు తింటున్నది కంటే ఎక్కువ తినేస్తున్నావు. మళ్ళీ 2 చపాతీలే తినాలి, కూర కూడా ఉపయోగించకూడదు. 10 రోజుల్లో సెట్ చేసుకుంటే నువ్వు కేజీస్ తగ్గుతావు అనమాట. అదే చెప్తామా హల్లెలూయా. లేదంటే ఈ మధ్యకాలంలో క్యాకర్స్ అనే కంపెనీ వాడిది ఓట్స్ ఏదో వచ్చాయి, అది ఇక్కడ దొరికితే తెలియదు. 4 ఐటమ్స్ మిక్స్ చేసి ఇస్తాడు. అందులో బార్లీ, రాగులు ఇలాంటివన్నీ ఇస్తాడు. క్యాకర్స్ ఒకవేళ ఆన్లైన్ లో దొరికితే తీసుకుంటే అవుతుంది. అది కొంచెం బలం చేసినప్పటికీ, వేడి చేసినప్పటికీ కొన్ని రోజుల్లో వెయిట్ లాస్ అవడానికి అవకాశం ఉందన్నమాట. దాని విషయంలో మీరు ట్రై చేసి చూడండి. డిమోట్స్ లో కానీ ఇది అంటే ప్రభు కోసమే మన శక్తిని దారిపోయాలి కదా. మరి ప్రభు కోసం వంచాలా, మోకాలు వంచాలా, కష్టపడాలా, పరిచయం చేయాలా, ప్రయాణం చేయాలా, బైక్ నడపాలా, లేదంటే అవసరమైతే నడవాలి, మోకరించాలి, కన్నీరు కాల్చాలి, ప్రార్థనలకు అటెండ్ అవ్వాలి, ఉపవాస దీక్షలు చేయాలి. ఇవన్నీ భారం అనుకోకూడదు. ప్రభు మనకు అప్పగించిన బాధ్యతలు, ప్రభు రాజ్యాన్ని చేర్చడానికి అవకాశాలు, ఆయుధాలు, ఇవన్నీ కూడా.
ఇవన్నీ చేయాలంటే శక్తి కాదు. ఉదయం లేచిన వెంటనే మీరు చద్దం తింటారు, టిఫిన్ తింటారు, తిని ఇవన్నీ మీరు పనులు చేసుకుని ప్రభు పని చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉండాలి. ఏమీ తినకుండా ఏ అనారోగ్యం వచ్చినా దేవుని మాత్రము అనకూడదు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. అసలు ఆలోచించండి, ఈ విధవరాలు దేవునికి ఇచ్చి ప్రేమను పంచి ఆ ప్రేమను కొనియాడేలా చేసుకుంది. విధవరాలు 3.5 సంవత్సరాలు పోషించబడింది. కొన్నేళ్ళు ప్రార్థనతో పాటు భయభక్తులతో పాటు ధర్మ కార్యాలు ఏం చేశారు చెప్పండి? ధర్మ కార్యాలు, ఉపకారములు. అవి యుద్ధమా? హల్లెలూయా. మరి మన క్రైస్తవ జీవితంలో మనం చేస్తూ ఉండాలి. ఈరోజు మీరు ప్రభు పాలన జరిగిస్తారు కదా, ప్రతి నెల అలా డెవలప్మెంట్ అయ్యారు. మనం కొంచెంగా మొట్టమొదటి ఒక రొట్టె తిన్నాం. మనం తెలుసా, 1000 రూపాయలతో రొట్టె తిన్నాం ఫస్ట్ పరిచర్య. మీరు మర్చిపోయారేమో. ఒక పన్న తీసుకుని వచ్చాం మనం ప్రభు పాలన ప్రారంభించిన రోజు. ఆ రోజు 5 గంటల వరకు ఆరాధన జరిగింది, ఒక రొట్టె మాత్రం. అలా పప్పు సాంబార్తో ప్రారంభమైంది. భోజన కార్యక్రమాలు, వండుకోవడాలు, ఒక ప్రేమ, ఒక అనురాగాలు, అలా హోటల్ క్యాటరింగ్ దాకా మనం వచ్చేసాం. ఇందులో పాలి భాగస్థులుగా ఉండి చూపిస్తున్నాం మీ ప్రేమను దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఎప్పుడో మీకు ఇచ్చేసాడు. మీరు గుర్తించుకుంటే నేను దేవునికి కొంచెమే చేశాను, దేవుడు నాకు ఎంత ఇచ్చాడా అనే ఆలోచనలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. నమ్మిన వాళ్ళు చెప్తాం హల్లెలూయా. నిజంగా అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. నువ్వు చేతితో ఏ సహాయం చేస్తావో సాయంత్రానికి నీకు సహాయం వచ్చి పడిపోద్ది. తెలుసా మీకు? సాయంత్రానికే మీకు వచ్చి పడిపోద్ది. అందుకే ప్రభు కూడా మాట చెప్తాడు, ఇజుడే మీకు ఇయ్యబడదు, అప్పుడు మీకు ఇయ్యబడదు. ప్రభు ప్రేమ, ప్రభుని ప్రేమిస్తూ మనం ఉండాలి. ఇప్పుడు కూడా నీవు చూపిన ప్రేమను మర్చిపోటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నమ్మిన వారు చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు సేవకుడు నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చూపిస్తున్నావే ప్రేమ, ఒక డ్రింక్ తెచ్చు, లేదంటే ఒక టీ తెచ్చు, ఒక ఆతిథ్యం ఇచ్చు, ఒక భోజనం పెట్టు, లేదంటే ఒక ఉప్మా పెట్టు, ఒక చిన్న ఆతిథ్యం ఇస్తున్నావే, దానికే 100 బలం ఉందని దేవుడు చెప్పాడు. నమ్మిన వారు చెప్తాం హల్లెలూయా. చూడండి, ఒక మాటను మనం చూసుకుని ముందుకు వెళ్ళిపోదాం. త్వరగా మనం చూస్తున్నాం. ప్రభు చెప్తున్న ఈ మాటను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. సన్నిధిలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 42వ వచనం. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను ఎవరైతే ఏదైతే అడుగుతున్నారో వారికి ఇమ్ము. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, నిన్ను అప్పు అడగగోరు వారి నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. ఇక్కడ ఒకటి గురించే మాట్లాడలేదు దేవుడు, అప్పు గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎవరన్నా వచ్చి నేను కష్టంలో ఉన్నాను, నీ పరిస్థితి కొంచెం బాగుంది కదా, కొంచెం ఏదైనా ఉంటే ఒక అప్పుగా నాకు ఇవ్వచ్చు కదా, అది నూనె కావచ్చు, లేదంటే డబ్బు కావచ్చు, ఏదైనా అడిగినప్పుడు నీ ముఖము త్రిప్పుకోవద్దన్నాడు, చాటుగా పెట్టుకోవద్దన్నాడు. అమ్మో ఆవిడ వచ్చేస్తుంది లేదని చెప్పు. భార్యతో కానీ పిల్లలతో కానీ, ఒకవేళ భార్య కాకుండా భర్తతో కానీ, ఆవిడ నన్ను ఏదో అడగడానికి వస్తుంది, నేను లేనే చెప్పే అని అనొద్దన్నాడు ఇక్కడ ప్రభు వారు. ఈ ప్రేమ ఆయనకి చెందింది, ఆయన నేను మర్చిపోడు. నేను ఎవరైనా ఇమ్ము అని అడిగితే, ఏదైనా ఇమ్ము అని అడిగితే అది నీ దగ్గర ఉంటే అది ఇవి. వెంటనే నీ ముఖం తిప్పుకోవద్దు, చాటు పెట్టుకోవద్దు. ఈరోజు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, అప్పు అడగడానికి వస్తున్నప్పుడు ముఖం దాచుకోవట్లేదు. ఇప్పుడు అప్పు కట్టలేదని వస్తున్నప్పుడు మొక్కలు దాచుకున్నారు ఇప్పుడు చాలా మంది. ఈరోజు కాపులోడు వస్తాడన్నా లేదని చెప్పు, ఇంట్లోనే ఉంటుంది ఏదో మూల, బయటికి వెళ్ళిందని చెప్పు. ఎన్నాళ్ళు తప్పించుకుంటావు నువ్వు? ఏదో ఒక రోజు భార్య మూల్యం చెల్లించాలి కదా మరి. అందుకే ప్రభు ప్రేమను చాటు తీయమన్నాడంటే, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 42వ వచనం, నిన్ను అడుగువానికి ఏమో, నిన్ను అప్పు అడగబోరు వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇవ్వండి, ప్రభు మరలా మీకు ఇస్తాడు. ఆవిడ నుంచి ప్రతిఫలం అక్కడి నుంచి కూడా నీకు వస్తుంది, సౌహృదయంతో, ప్రేమతో. అంటే నీవిచ్చే ప్రేమను బట్టి ఉంటది, నువ్వు చూపే ప్రేమను బట్టి అప్పు తీర్చబడుతుందా, కట్టబడుతుందా, ప్రభు దగ్గర సహాయం వస్తుందా అనేది ఉంటది అన్నమాట. అందుకంటాడు,
నీకు అవకాశం వచ్చినప్పుడు, నీకు చేతనైనప్పుడు, శక్తి లోపము లేకుండా ఆ పని చేసేమన్నాడు. ఏదైనా ఒక పని నీకు దొరికినప్పుడు, ఏదైనా పనిని కల్పించినప్పుడు, ఏదైనా ఒక పనికి నువ్వు వెళ్ళినప్పుడు అది నాదనుకో చేసేమన్నాడు. దాని ఫలం ఆయన దగ్గర నుంచి వస్తుంది నీకు. అందులో ఏ లోపం ఉండడానికి వీలేదు. ఇది నాది కాదులే, అలా చేసినా పర్లేదు, అక్కడక్కడ కొంచెం వదిలేసి, ఇక్కడెక్కడ కొంత వదిలేసి. ఊడిపోవడానికి వెళ్తారు చాలా మంది. నలుగురితో పాటు నారాయణ, కులంతో పాటు గోవిందని మధ్య మధ్య నుంచి పోతా ఉంటారు. వాళ్ళకి వస్తారు అక్కడ. మా రైతు వచ్చి చూసుకుంటాడు, ఇది ఇక్కడ ఎంత ఎత్తుకుందంటే ఎవడో చేసిన మోసం పని. మళ్ళీ వాడు గుర్తించుకుంటాడు, చాలా విషయాలు తెలిసి మళ్ళీ దాన్ని నింపుకుంటాడు, క్లీన్ చేసుకుంటాడు. ఆ బడి అంతా చండాలంగా కనపడుతుంది, అక్కడక్కడ లేనట్టు ఉన్నట్టు. దాని వల్ల రైతు ఏం చేస్తాడంటే, వీళ్ళు నమ్మకంగా పనిచేయలేదని వల్ల ఒక వ్యక్తిని పెట్టుకుని ఆ రోజంతా ఖాళీలన్నీ పూడ్చుకుంటాడు, అందంగా బడిని మర్చుకుంటాడు. చాలా మంది మోసంతో కూడా పని చేస్తారు. కానీ యేసయ్య ఏం చెప్తాడంటే, నీ శక్తి లోపం లేకుండా పరిపూర్ణంగా చేసే, నా నుంచి నీకు ఫలం వస్తుంది. నేను ఇక్కడ ఫలాన్ని చూడకు. అందుకే ఎవరైనా నేను వచ్చి కష్టములో ఉండి, బీదరికములో ఉండి నేను ఏదైనా అడిగితే ముఖం త్రిప్పుకోవద్దు. ఖచ్చితంగా నువ్వు ప్రయత్నించి, అమ్మా నా వల్ల అయితే ఖచ్చితంగా నేను చేస్తాను, నీకు నేను భరోసా ఇస్తాను, నీకు అంతగా ఉంటాను, నేను నిలబెడతాను ఈ టైంలో అని నువ్వు నిలబడితే, నీవు చూపిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఇంకొక మాటను కూడా మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 41వ వచనం. ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలం పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. ఇతడు నా సేవకుడు, నేను ఇతనికి భోజనం పెట్టాలి, ఇతనికి ఆతిథ్యం ఇవ్వాలి, నా ఇంటికి పిలిపించుకోవాలి, నేను ప్రార్థన చేయించుకొని ప్రభు మన్నా నేను పొందుకోవాలి, ఈ ప్రయాణంలో అతనికి ఏది అవసరమో నేను సిద్ధం చేయాలి అని ఆ ప్రవక్తను, ఆ సేవకును నువ్వు చేర్చుకుంటే, ఆ నీతిమంతుని నువ్వు చేర్చుకుంటే, ఆ దైవజన్ నువ్వు చేర్చుకుంటే, ఆ ఇంత ఆ ఆతిథ్యం ఇవ్వగలిగితే ప్రభు చెప్తున్నాడు, దానికి ఫలము ఉన్నది, దానికి ప్రతిఫలము ఉన్నది. నువ్వు పెట్టిన భోజనానికి, నువ్వు ఇచ్చిన మంచినీళ్లకు, నువ్వు ఇచ్చిన ఆతిథ్యములకు ప్రతిఫలం ఉన్నది, దేవుని దగ్గర నుంచి రాబోతూ ఉన్నది. అదే చెప్తామా? హల్లెలూయా. ఏది తక్కువ కాదు. ఆ పుట్టిలో నూనె ఎలా తక్కువ కాలేదు, ఆ పెట్టెలో పిండి ఎలా తక్కువ కాలేదో, అలాంటి దీవెన ఇంటిలో ఉంటది అనమాట. నువ్వు సేవకుని చేర్చుకున్నావు, నీవు చూపిన ప్రేమను మర్చిపోవటకు దేవుడు అన్యాయిస్తాడు. ఇక్కడికి వచ్చి నువ్వు ఈ సత్యాన్ని కడిగేవనుకో, అది ఇక్కడ వారు మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పటికీ మర్చిపోడు. దానికి ఫలం ఆల్రెడీ డిసైడ్ అయిపోతుంది దేవుని దగ్గర. తుడిసేవనుకో, బరకాలు వేసేవనుకో, చిన్నదని నువ్వు అనుకోవద్దు కదా. దేవుని పక్షాన చేసిన ప్రతి పనికి ఒక ఫలం ఉంది. అదే చెప్తామా? హల్లెలూయా. ఒక కుటుంబం ఉంది, నాటికి నేటికి ప్రతి శుక్రవారం భోజనాన్ని కనిపెట్టి పెడతా ఉంటారు, వాళ్ళు విలువగా పెడతా ఉంటారు. వాళ్ళు దేవుడు ఏం విడిచిపెట్టలేదు, వాళ్ళకి రావాల్సిన మార్గాలన్నీ చూపిస్తున్నారు. బాధపడుకోవట్లేదు, వాళ్ళు తినకపోతే బాధపడతారు. ఈరోజు కోపంతో వెళ్ళిపోయారేమో, మా మీద కోపంతో ఉన్నారేమో అనుకుని తలయించి 10 సార్లు ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ ఆ రోజు కఠినమైన దీక్షను బట్టి తినకుండా వచ్చేస్తా ఉంటాను ఒక్కొక్కసారి. వాళ్ళు చూపిన ప్రేమను దేవుడు మర్చిపోవడకు అన్యాయస్తులు కాదు, నా మదిలో ఉంటారు, నా ప్రార్థనలో కొనియాడబడుతూ ఉంటారు. ప్రభువు దగ్గర వారు ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకములో ఉంటారు, దేవుని జ్ఞాపకములో ఉంటారు. అందుకే కొన్నేళ్ళతో ఆ మాట, ఆ సెలవిస్తూ ఉన్నప్పుడు చెప్పిన మాట, ఒక మాట వాడాడు అక్కడ, రిమెంబర్ అన్నాడు. జ్ఞాపకముగా చేరినది, జ్ఞాపకముగా చేరినది. ఏది మిస్ అవ్వలేదు తెలుసా? నువ్వు చేసిన ప్రతీది కూడా ఇదిగో ప్రభు దగ్గరికి వచ్చేసింది. అది చెప్తామని నీ దగ్గరికి వచ్చాను. దూతలు వచ్చారండి పరలోకం నుంచి. మీరు చూపిన ప్రతి ప్రేమ దేవుని పక్షాన నుంచి మీకు అన్ని కూడా చారుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా, ఈ విధులన్నీ కూడా మరలా మిమ్మల్ని నింపబడతాయి. ప్రభు అందుకే చెప్పాను, నన్ను ప్రేమించిన వారిని నేను ఆస్తికర్తగా చేస్తాను, వారి విధులను నింపుతాను. 14 వచ్చిన దగ్గర చెప్తాడు, 91వ అధ్యాయంలో చెప్తాడు కీర్తనలలో, అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను, ఏ ప్రమాదం వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా నేనుండి న్యాయం తీరుస్తాను అన్నాడు. ప్రేమతో మనం దేవుణ్ణి కట్టి పడవచ్చు, మన దగ్గర ఆయన ప్రేమించవచ్చు. అనేక మార్గాలు ఉన్నాయి మన దగ్గర దేవుని ప్రేమించడానికి. నమ్మిన వారు చేద్దాం. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మీరు చూపించే ప్రతి ప్రేమ దేవుని దగ్గర ఉంది. మీరు దానికి సాక్ష్యం, భరోసా. నేను ఎప్పుడు కూడా కన్నీరు కాస్తూ మీ గురించి ప్రార్థిస్తూ ఉంటాను. మీకు మంచి ఉద్యోగాలు రావాలని, మంచి వ్యాపారాలు జరగాలని,
మీకు ఇచ్చిన సమస్తము దీవించబడాలని మీరు ఎల్లప్పుడూ కూడా నిన్ను నూరేళ్ళు ఆయుష్కాలంతో ప్రభుని స్తుతించే పిల్లలుగా ఎక్కడున్నా దేవుని పక్షాన్ని నిలబడాలనే ఆశ, తపన మరి మా ప్రాంతంలో ఎప్పుడు కూడా ఉంటాం. అవన్నీ కూడా దేవుని దగ్గర చేరుతూ మిమ్మల్ని దీవిస్తూనే ఉన్నాయి. నమ్మిన వారాలు చెప్తాం. హల్లెలూయా. మీరు ఇంకా చేస్తూనే ఉండండి. అనేకమైన కార్యక్రమాల ద్వారా ప్రభువుని మీరు ప్రేమిస్తూనే ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఒక ప్రభు బల కావచ్చు, ఒక స్వార్థ పరిచర్య కావచ్చు, ఒక ప్రార్థన కోరిక కావచ్చు, ప్రతి దాని ద్వారా ఫలము ఉన్నది. దేవుడు చెప్తున్నాడు, వేది విత్తితే ఆ పంటను నీవు కోస్తావు. ఖచ్చితంగా ప్రార్థన దాని ప్రతిఫలం. దేవుని బిడ్డలుగా ఎప్పుడు కూడా మనం ప్రేమిస్తూనే ఉండాలి. దేవుడిని ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఉంటే చాలు. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు మన పక్షంగా, ఎప్పుడు కూడా న్యాయం చేస్తాడు. నమ్మిన వారు చెప్తాం. హల్లెలూయా. ఒక చిన్న కుమారుడు చెప్తున్నాడు, నేను దర్శనంలోకి వెళ్ళానంట, అతను సైకిల్ బాగు చేసుకోవడానికి డబ్బులు నేను ఇచ్చానండి. చిన్న కుర్రాడు, జ్ఞానం లేని కుర్రాడు. అమ్మా రాత్రి పాస్టర్ గారి కళ్ళకి వచ్చారు, దర్శనంలోకి వచ్చారు. పాస్టర్ గారండి నా సైకిల్ పోయిందండి, చిన్న సైకిల్ పోయిందండి అని అంటే, నేను నా జోబుల నుంచి డబ్బులు తీసి ఆ మనోడికి ఇచ్చానంట. శుక్రవారం వెళ్ళాను, నాతో చెప్పారు. నిజంగా నాకు చాలా ఆనందం అయింది. ఒక చిన్న కుమారుడు, ఇంకా ఏ జ్ఞానం ఎరగిన వాడు, దర్శనాల యొక్క విధానమే తెలియని వాడు, నన్ను రాత్రి దేవుడు దర్శనం పంపించి తన అవసరాలు తీరుస్తున్నాడేమో అనుకుని ఆ సైకిల్ నేను బాగు చేయించాను. బాగు చేయించుకోమన్నాను నేనే. నిన్న శుక్రవారం వెళ్ళినప్పుడు నా ముందే తొక్కుతున్నారు ఆ పిల్లలు, ఇదిగోండి మీరు ఇచ్చిన అమౌంట్ సైకిల్ నేను బాగు చేసుకున్నాను. అక్కడ సందర్భం ఏంటంటే, దేవుడు నన్ను ఆ దర్శనంలో అతనికి చూపించిన చిన్న కుమారుడు వాళ్ళ అమ్మతో చెప్తున్నారు, ఉదయించిన ఇలాంటి చెప్తున్నారు. నాకు చాలా సంతోషం అయిపోయింది. అదే విధమా దేవుడు ఒక సపోర్ట్, అది ఎంత ఇంత అన్నది కాదు. వ్యర్థంగా ఎంత డబ్బు పట్టబడుతుంది తెలుసా? నిన్న తౌడు తీసుకుని వెళ్తున్నారు, తౌడు చిన్న వ్యాన్లో తౌడు తీసుకుని వెళ్తున్నారు, వెళ్ళిపోతారు. కానీ అది పట్టబడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ తౌడు తీసుకుని వెళ్తున్న వ్యాన్కి యాక్సిడెంట్ అయింది. అది అసలు విషయం. పోలీసులు పట్టుకోలేదు దాన్ని. దానికి వ్యాన్కి యాక్సిడెంట్ అయితే ఆ పెట్లన్నీ బయటపడ్డాయి. తౌడు పెట్లు ఇలాంటివన్నీ పడితే అందులోంచి 7 కోట్లు కట్లు ఉన్నాయి అందులోంచి. అంటే అది ఎవరు పట్టుకోవాలని పట్టుకోలేదు, దేవుడు పట్టుకునేలా చేసేది. అంతే. ఆ చిన్న దాడికి, ఆ యాక్సిడెంట్ కి ఆ వ్యాన్ శిథిలం అయిపోయి అందులో ఉన్న తౌడు, మోటార్లు అవన్నీ కూడా బయటకు వస్తే ఆ ఎన్ని చిక్కిపోయి కింద పడితే అందులోంచి డబ్బు కట్టలు ఉన్నాయి. అంటే చూడండి ఎలా దేవుడు పట్టుకున్నాడు ఆ డబ్బుని. అది పట్టబడింది. ఎన్ని ప్రయత్నం చేసి పట్టుకెళ్తున్నారు, వాళ్ళకి చిక్కది అనుకున్నారు. దేవుని కనులకు ఏది మరుగైనది ఉండదు. అలే శుద్ధమా. హల్లెలూయా. దేవుడు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాడు. అందరికి ఎప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు. అందుకంటే కొందరు పేదవారుగాను, కొందరు ధనవంతులుగాను ఆయన నిర్మిస్తాడు. కళ్ళు ఇచ్చింది నేనే అంటాడు, చేతులు ఇచ్చింది నేనే అంటాడు, కాళ్ళు ఇచ్చింది నేనే అంటాడు, ధనవంతులు చేసింది నేనే అంటాడు, దరిద్రులు చేసింది కూడా నేనే అంటాడు. ఎవరికి కలిగిన స్థితిలో వాడు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను చూపిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడి కాదు. మీరు ఏ విషయాలు, ఏ రంగాలలో మీరు ప్రేమ చూపిస్తున్నారో దేవుని పక్షాన్ని, అది భాగములు కావచ్చు, అర్పణలు కావచ్చు, విందు కావచ్చు, సువార్త పరిచర్య కావచ్చు, సన్నిధి పరిచర్య కావచ్చు, సన్నిధికి చేసే కార్యక్రమాలు కావచ్చు, సేవకుని పక్షంగా ఉండి నడిపించే కార్యక్రమాలు కావచ్చు. ఇందాక సేవకుని పోషించిన 500 కొబ్బరి చెట్ల యొక్క ప్రేమ కావచ్చు. ఇలాంటివి అన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాటికి తగిన ప్రతిఫలం ఎప్పటికీ తీసివేయబడదు. అది దేవుడు ఇప్పుడు మీకు ఇస్తాడు. మీరు ఇంకా దీవించబడతారు. దేవుని పక్షాన, పరిచర్య పక్షాన, సన్నిధి పక్షాన ఇంకా మీరు ప్రేమతో ఉండాలని దేవుని పేరిట నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.